రాత్రంతా ప్రయాసపడ్డాం, వెళ్ళినవాడా ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం. ఇట్స్ స్టోరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవుని యొక్క జీవితం ఏంటంటే రాత్రంతా ఉదయాన్నే నువ్వు దేవుణ్ణి వెతుకుంటే ఈ ప్రయాస అవసరం అయ్యేది కాదు. నీవు ఉదయకాలం వేకున దేవుణ్ణి వెతుకుంటే రాత్రి ప్రయాసగా మిగిలేది కాదు. దేవుడు ఉదయకాలం మందు నీ జీవితంలో లేకపోవడం ద్వారా రాత్రి అంతా ఏం మిగిలింది? దేవుడితో మాట్లాడుతున్నాడు. యేసయ్య వచ్చాడు అనమాట అక్కడికి. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఇదే చెప్పాడు ఆయన. సొలొమోను చెప్తున్నాడు, వృధా వృధా వృధా, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఓ నా జీవితం వ్యర్థం అయిపోయింది. ఎందుకయింది? కారణం ఏంటి? ఒక్కటే కారణం, దొరికిన దేవుణ్ణి వదిలేశాడు, అందిన అవకాశాన్ని వదిలేశాడు. అందుకే అలా అయింది ఆయన జీవితం. వింటున్నారా? ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నాను అన్నాడు. అన్నాడా? వలేసాడా? లాగలేకపోయాడు. పక్కనోళ్ళు వచ్చారు, సహాయం చేశారు, లాగారు మొత్తానికి. ఎన్ని పడ్డాయి? 2 దోణెల నిండా. అంటే ఇన్ని చేపలు చూడండి, ఎన్ని పడ్డాయి చేపలు. నింపారు, 2 దోణెలు నిండిపోయినాయి చేపలు. పేతురు ఏం చేశాడు? మొట్టమొదట అన్నాడు, చేపలు చూశాడు, దేవుని చూశాడు పక్కన. జాగ్రత్త వినండి, మీకు అర్థం అవ్వాలి. చేపలు చూశాడు, అన్ని చేపలు ఎప్పుడు దొరకలేదు. చేపలు చూశాడు, చేపలు పట్టించిన దేవుని చూశాడు. ఒక మాట అన్నాడు, ప్రభువా నన్ను విడిచి వెళ్ళు, నేను పాపాత్ముడిని అన్నాడు. ఇక్కడ పరిస్థితి అర్థమైందా? చేపలను చూశాడు, దేవుని చూశాడు. మొట్టమొదటి తన స్టెప్, తను పాపినని. ఇదే ఆ రోజు ఆ ఇంట్లో సొంకపు గుత్తదారుడైన జక్కయ్య లేచి ఒప్పుకుంది. అదే 2 అన్నాడు, నన్ను విడిచి వెళ్ళు ప్రభువా. ప్రభు అన్నాడు, ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టు. ఒక మాట, వెంటనే ఆ చేపలు, ఆ దోణెలు, ఆ వల విడిచిపెట్టి ఎవరిని వెంబడించాడు? సీకింగ్ గాడ్, డిజైరింగ్ గాడ్. దేవుణ్ణి వెతకడం అంటే అది సీకింగ్ ఆఫ్టర్ గాడ్. దేవుని వెతకటం అండి. వెతుకుతున్నామా? ఏ చేపలు నిన్ను ఆపేశాయి? ఈరోజు చేపలు పడుతున్నావా? చేపలు లేవంటున్నావా? అయితే చేపలు ఇచ్చాడు దేవుడు నీకు. అక్కడ పేతురుకు అర్థమైంది ఏంటంటే, ఒక్క చేప కూడా లేదన్నాడు కదా, అన్నాడా లేదా? ఇప్పుడు ఎన్ని చేపలు ఉన్నాయి చేతిలో? ఇప్పుడు ఆ చేపలతో ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఈరోజు మీరు అంటున్నారే, ఏదైతే నాకు లేదంటున్నారో వినండి. ఇందాక ఒక సిస్టర్ వచ్చి బాగా ఏడ్చింది. ఏంటని అడిగితే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఆమెకు లాస్ట్ ఛాన్స్ అంటే ఇది. ఇంక ఉద్యోగం వస్తే వచ్చినట్టు, లేకపోతే ఏజ్ ఏమవుతుంది, అయిపోద్ది అని ఎట్లా ఏడుస్తుందంటే నేను అన్నాను, ఏం ఎలా ఏడుస్తున్నావు? ఏ ఉద్యోగం లేదు, బ్రతకలేవా? ఎందుకు అలా ఏడుస్తున్నావు? అదే జీవితం అనుకుంటున్నావు? కాదు, దాన్ని మించింది ఉంది. ఎలాగైనా బ్రతుకుతావు. ఇంకో మాట అన్నాను నేను, ఉద్యోగం ఉండి బ్రతికావా? ఉద్యోగం ఉండి నీవు ఆ ఇంట్లో ఉంటున్నావా? ఉద్యోగం ఉండి అన్నం తిన్నావా? ఉద్యోగం ఉండి వస్త్రాలు వేసుకున్నావా? నువ్వు చదువు, కష్టపడి చదువు, దేవుణ్ణి వేడుకో, ఆయన సహాయం కోరు. డూ యువర్ బెస్ట్, లెట్ గాడ్ డూ ద రెస్ట్. మిగతాది ఆయన చేయి, నీ పార్ట్ నువ్వు చేయి, చదువు. ఆయన ఇష్టం నీకు ఇవ్వాలంటే. అయినా బ్రతకచ్చు, బ్రతకలేమా? ఎస్ ఆర్ నో కదా. ఉద్యోగం ఉంటే బ్రతుకుతామా మనం? చివరి ఛాన్స్ అయితే ఇంకా ఏంటి? కాదు, అలా అనుకోకూడదు మనం ఎప్పుడు. మనం అంటే ఊరికే లేని దానికి ఓవర్ గోల్ చేస్తాం. వాళ్ళు మనకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇవ్వాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు.
చేపలొద్దు. నిజమే, మనం ఏదైతే కావాలనుకుంటామో ప్రభా అది కానుంటే నాకు, ఇంకా నేను నీతోనే ఉంటాను ప్రభా, ఇక నువ్వే ప్రభా అంటావు. అది వచ్చిన తర్వాత అడ్రస్ ఉండవు. చెప్పాను కదా నేను, ఒక గేది ప్రభు అన్నప్పుడు దేవుడు చాలా కాలం ఇవ్వాల. చివరికి నీ బాధ తట్టుకోలేక నీకు గేది ఇచ్చాడు దేవుడు. పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. 1, 2, 2, 4, 4, 6, 6 నుంచి 8 దాకా వెళ్ళినాయి. నీ సీట్ ఖాళీ అయిపోయింది. ఈడ రావటం లేదు. ఎందుకని నిన్ను అడిగితే ఏం చెప్తావు? కుదరట్లేదండి. అక్కడికి వస్తే వీటిని చూసుకునేవాళ్ళు, వీటిని చూసుకునేవాళ్ళు లేరు. ఒకటి కాదు అంటే, ఒకటి అంటే దేవుడు ఇన్ని ఇచ్చాడే. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? నీ మతి భ్రమించింది. ఎక్కడి దాకా? గేదెలు ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి దేన్ని బట్టావు? గేదెలను బట్టావు. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా ఏటిని చూసుకుంటున్నావు? ఇంకే దేవుడు ఏమి ఇవ్వాలో తెలుసు మీకు. నీకు మేలైందే చేస్తాడు, కీడైంది చేయడు. అయితే దేవుడు శారీరక విషయాలు కాదు చూస్తాడు, ఆయన ఆత్మ జీవితాన్ని ఆయన పరిరక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి.